జీహెచ్ఎంసీ ప్లాన్ బీజేపీతో కలిసి వెళ్తారా? యా పవన్ కళ్యాణ్ మొన్న వచ్చినప్పుడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని కొండగట్టుకు వెళ్ళినప్పుడు సరే గతసారి ఆయన ప్రాణాలు కాపాడాడు అందుకని భక్తి అన్నారు. మొన్న కూడా కొంచెం ఇబ్బంది వచ్చిందని మీరంతా ఇవి చేసినట్టున్నారు కదా, అది దాని మీద కూడా కొంచెం వేడి ఏదైతేమి మొత్తానికి సురక్షితంగా ఉన్నారో అది మంచిది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. కానీ ఆ సమయంలో ఆయన అటు ఆంజనేయుడి వ్యవహారాలే కాకుండా రాజకీయ వ్యవహారాలు కూడా బాగా చూశారు. చాలా కాలం తర్వాత తెలంగాణ కార్యకర్తలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కానీ అది చాలా అంతర్గతంగా జరుగుతుంటుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడేది మటుకు లైవ్ టెలికాస్ట్ అవన్నీ అందుబాటులో ఉన్నాయి, అవి సోషల్ మీడియాలో కూడా. ఆయన అక్కడ అంటే తెలంగాణలో నేరుగా జగన్మోహన్ రెడ్డి అయితే మొదటే వదిలేశారు వైసీపీ, అందుకని షర్మిల వచ్చి ఆమె మళ్ళీ వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ కూడా గత 2 సార్ల నుంచి వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, మోరార్లెస్ చేయడం లేదు. కానీ పరోక్షంగా రేవంత్ రెడ్డికి సహకరించారు, జూబ్లీ హిల్స్ విజయానికి కూడా వాళ్ళు కొంత వెనుకున్నారు, ఇట్లాంటి అభిప్రాయం ఉంది. బీజేపీ చాలా సందేహాస్పదంగా ఉంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఈ సనాతనవాది మాకు రక్షకుడని బండి సంజయ్ చెప్తున్నారు కానీ బీజేపీ అధికారికంగా తెలుగుదేశాన్ని ఎప్పుడూ ఆహ్వానించలేదు. సో ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఒక వారధిలాగా ఉన్నాడు. ఏది ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీకి, తెలంగాణలో కొంచెం ఆశలు పెట్టుకున్న బీజేపీకి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ లేదా లింక్ ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్తో కూడా బీజేపీ గేమ్స్ ఆడింది, దానికి కూడా సిద్ధమవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సనాతనంలో రెండోది లేదు. ఇప్పుడు ఈరోజు పత్రికలు చూస్తే మీరు మోదీ గారి సోమనాథ ఆలయం 1000 ఏళ్ల ఆక్రమణ దాని మీద ఆయన వ్యాసం రాయడం చూస్తాం. ఈ దేశంలో అండి ఇండియా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అండ్ ఆరామాస్ అండ్ ఎట్సెట్రా సో మెనీ ఉన్నాయి. ఇవి ఎన్నిసార్లు ఎన్ని ధ్వంసమయ్యాయో ఎన్ని కట్టారో చాలా వరకు తెలియదు. కానీ దాన్ని ప్రత్యేకించి తీసి అందులో కూడా నెహ్రూ వర్సెస్ సర్దార్ పటేల్ ఇలాంటివన్నీ ఆయన రాశాడు, అన్ని పత్రికలకు పంపించి మీడియాలో. కాబట్టి ఈ మధ్యనే ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు మాట్లాడుతూ ఇండియా హిందూ దేశం అని ప్రకటించడానికి రాజ్యాంగాన్ని ఏం సవరించక్కర్లేదు అంటున్నాడు. అంటే ఆల్రెడీ ఇండియా ఈజ్ ఏ హిందూ దేశం అనే మాట చాలా బలంగా చెప్తూ ఉన్నారు. దానికి తగినట్టే మన చాగంటి కోటేశ్వరరావు కూడా నిన్న కాకినాడలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ సమ్మేళనంలో మాట్లాడుతూ చాలా బలంగా హిందూ సమాజం ఎలా ఉండాలి ఇటువంటివి చెప్తున్నారు. కాబట్టి సనాతనాన్ని ఒకసారి అన్న తర్వాత కేవలం హిందూ కాదని చెప్పడం కుదురుతుందో లేదో నాకు తెలియదు. ఇవన్నీ జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చర్చకు రావచ్చు. సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ అంశం హోరాహోరీ, జగన్ వర్సెస్ కూటమి, ఇది మళ్ళీ ఇందాకట్లాగే ఇప్పుడు ఎలా ఉంటుంది